ఇప్పుడు మరి పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, వంగగీత పోటీ చేస్తారు. ఎప్పుడు ఆయనే గెలుస్తాడు. ఎందుకనండి ఆయన మాకు ఇష్టమైన దేవుడు. మీకు ఇష్టమైన దేవుడు? దేవుడు అసలు ఆయన మనిషి కదండి, దేవుడు. దేవుడే మనిషి అయినా ఆయన పర్లేదు. మాకు ఈ వంగా గీత గారు పెట్టిన పెద్ద పాతకాలని చేయనని జగ్గి చెరుగు మానేసింది ఆ లంజ. అందుకు మేము ఆ లంజనంటే ముఖం మీద పేడ ఎత్తన్నాను నేను. మా ఇంటి ఆడబడుసు అంటే దెబ్బ. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. లేదు ఇంకా అడిగి ఈ ఏడుగానికి వెళ్తే చెప్పులు అట్టుకోవాలి మేము ఎదవ గెలితేని. ఇప్పుడు పిఠాపురం 5 ఏళ్ళ అభివృద్ధి ఎలా ఉందంటారు? బాగానే చేశారు. చేస్తే ఎందుకు అక్కర్లేని వాళ్ళకి రూపాయలు ఇచ్చి అక్కర్లేని వాళ్ళకి స్కూల్కి వెళ్ళి మా ఆడ ముసలి వాళ్ళని చంపేసింది. మీరైతే మరి వంగగీతకి అవకాశం లేదా? ఏడు రాదు ఇంకా చూసుకో. నువ్వు అన్నాను పలానప్పుడు రమణమ్మ అమ్మగారు అన్నారని అనుకో. అది మరి మీ ఎమ్మెల్యే అయితే ఎవరండి కాబోయే ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే మరి ఇతను కాబోయే ఎమ్మెల్యే అండి. కామెల్యే అయిపోయింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ డౌట్ లేదు. మరి మీ పిఠాపురం బాగా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతూ కూడా అతను ఎక్కితేనే అతను ఏమని ఎవడ రంకు డబ్బులు తేడు, సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. వీళ్ళు ఇంకా ఆడపిల్లల సొమ్ము ఏళ్ళపిల్లల సొమ్ము పెట్టలేదు, అప్పులు చేసి చూపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మీకు అయితే నమ్మకం ఉందంటారు? నమ్మకం ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పక్క వంగగీత పోటీ చేస్తారు, ఎవరికి ఇస్తారంటారు మీరైతే? పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అవకాశం అంటే మరి మోసపోయాం కదా మరి. ఇప్పుడు కొన్ని ఈ జరిగే పరిపాలన అందరూ చూస్తున్నారు, మనం ఒక్కరమే కాదు. అందుకని ఈయనే రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఆయనే వస్తారు కూడా. మరి 5 ఏళ్ళలో వంగగీత గారు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యే చేశారు. పెండిందర్ బాబు గారు అయితే ఇంకేమి చేయలేదు. ఇంకా వంగగీత గారు అయితే ఏదో కొద్దిగా చేసి ఉంటారు కానీ ఇంకా ఆయన ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు. 5 ఏళ్ళ అభివృద్ధి అయితే పిఠాపురం లేదు, ఏమి లేదు. పుట్టింది పెరిగింది మొత్తం ఎక్కడేనండి? ఇక్కడే. మరి 5 ఏళ్ళు మీకు పుట్టినప్పటి నుంచి అలాగే ఉందా లేకపోతే ఏమైనా మారిందండి? మారలేదమ్మా, అలాగే ఉంది. అలాగే ఉంది. పవన్ కళ్యాణ్ వస్తే ఎలా ఉంటది అంటారు? బాగుంటదనే కోరుకుంటున్నాం, మరి బాగోవాలనే కోరుకుంటున్నాం. నమ్మకం ఏంటి? అంత నమ్మకం ఎందుకు? అంత నమ్మకం అంటే ఆయన ఒక సినిమా తీసుకుంటే కోట్ల మందికి పెట్టగలడు, కొన్ని సంవత్సరాలు ఆయన తినగలడు. అలాంటి మనిషి మన గురించి ఇక్కడికి వచ్చారు అంటే అభివృద్ధి చేయడానికి అంత కష్టపడుతున్నారు అంటే మానవులంటే మనలా పేదలంటే అభిమానములని ఆయన ఇక్కడ చేయడానికి సిద్ధపడ్డారు. లేకపోతే పిఠాపురం అంటే ఎవరికి తెలియదు. అలాంటి పిఠాపురం వచ్చి మాకు మా ఊరికి మరి మంచి చేస్తానని కోరుకుంటున్నారంటే మరి మా నమ్మకం ఉంది. మీరైతే ఒక అవకాశం ఇస్తానంటారు? ఇవ్వాలి. మరి రేపు పొద్దున పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి గెలిస్తే పవన్ కళ్యాణ్ గెలిచిన పిఠాపురం అంటారా లేకపోతే పిఠాపురం అని చెప్తారా? మీ ఊరి పేరు పిఠాపురమే. అంటే చాలా మంది ఏమంటారంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తానని కానీ పిఠాపురం పేరు మారుమోగిపోతుంది. పిఠాపురమే కదా మరి, పేరైతే మారదు, పిఠాపురమే. అది ఖచ్చితంగా దేవుడు ఆశీస్సులు ఉంటాయంటారా? ఉండాలి, ఉండాలి, ఆయనకు ఉండాలి. ఆయన అభివృద్ధి చేస్తుంటే అది అనుభవించడానికి తినడానికి మనకి ఉండాలి. అది మీకు ఖచ్చితంగా ఆయుష్ అనేది ఉండాలంటారు, చూడాలి. అది ముందైతే చూడాలి, చూడాలి కదా మరి. అది మరి ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? ఎక్కడ 50,000 వస్తుందా, 1,00,000 వస్తుందని చెప్పి ఇప్పుడు గెలిచేసాడు, 1,00,000 వస్తుంది, 50,000 వస్తుంది అంటారు. మీరైతే ఎంత అంటారు? ఏమి నాకు తెలియదు కానీ మెజారిటీ అయితే వస్తుంది. అది మెజారిటీ అయితే ఎమ్మెల్యే అయితే ఆయన అంటారు. ఆయనే. పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారండి. నవ్వుతారు ఎందుకండి? మొఖం మీద అంటే వాయిస్ రావాలని పెడతామండి. ఇప్పుడు మీకు ఇబ్బంది అయితే పిఠాపురం అంతా పవన్ కళ్యాణ్. పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తారు, ఎవరికి గెలుస్తారంటారు మీరైతే? ఒక మాట చెప్పండి. చెప్పలేరండి. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ వస్తాడు అనుకున్నాం, రాలేదు. మరి ఇప్పుడు రావాలని అనుకుంటున్నాం. మరి ఆయన గెలిస్తే ఎలా ఉంటదని అంటారు? ఇక్కడ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మరి తను చెప్పిన మాటలు బట్టి నమ్ముతున్నారండి పవన్ కళ్యాణ్? మరి మీరు అందరూ నమ్ముతున్నాం, ఫేవరెట్ కదా. మరి వంగగీత గారు మరి 5 ఏళ్ళు అంతకుముందు ఎంపీగా చేశారు, పెన్నెందర్ బాబు గారు ఎమ్మెల్యేగా చేశారు, ఏమైనా అభివృద్ధి చెందిందా? ఏమీ లేదని అంటారు. మీకు సమస్యలు ఏమైనా సాల్వ్ అయినాయండి? ఎవరి గురించో మాకైతే ఏమీ లేదు బాబు. అది మీకైతే ఇబ్బంది నాకైతే ఏది జరగలేదు, ఏమి రాలేదు. అది వాలంటీర్ల గురించి తిరిగి అక్కడికి ఆఫీసులకి తిరిగి కాళ్ళు ఎరుపులే తిరిగి రేషన్ కార్డుకే రాలేదు మాకు. పింఛనీ లేదు, రేషన్ కార్డు లేదు. ఎవరు నమ్మితే ఎవరు వస్తుంది అనుకుంటాం మేము? ఏమీ లేదు, ఏమీ రాలేదనంట. మరి మీరైతే పవన్ కళ్యాణ్ కోరుకుంటానంటారా?
కోరుకుంటున్నాం వస్తాడమ్మా సార్ మరి ఆ బాబు ఏం చేస్తాడో తెలియదు కదా. అది ఒక అవకాశం అయితే ఇస్తానంటారా? ఇవ్వాలి కదా మరి. అది అన్నీ చూసారు మరి పవన్ కళ్యాణ్ చూస్తే మరి మీ చూడాలి గెలిస్తే ఎలా ఉంటది అంటారు? బాగుంటదని అనుకుంటున్నాం. బాగుంటదని అంటారు. ఇప్పుడు పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ ఒక పక్క వంగగీత ఒక పక్క పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు మీరైతే? పవన్ కళ్యాణ్ గెలుస్తారు అనుకుంటున్నారు. ఏంటి అనుకుంటున్నారు ఏమంటే నేను చెప్పలేను. అందరూ అనుకోవడం కాదండి. అసలు ఇప్పుడు మామూలుగా ఈ 5 ఏళ్ల పరిపాలనలో పెన్నెం దొరబాబు గారు వంగగీత గారు ఎంపీ కింద ఎమ్మెల్యే కింద చేశారు. అభివృద్ధి పరంగా మీకు అంతా బాగానే ఉందా? డ్రైనేజ్ సమస్యలు కానీ రోడ్లు కానీ అన్ని విధాలుగా డెవలప్మెంట్ ఉందా? అన్ని విధాలుగా డెవలప్మెంట్ ఉండేది. మరి నాకైతే ఉండేది. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎవరు గెలుస్తారు అన్న సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలుస్తారు అంటున్నారు. అంతే ఖచ్చితంగా. ఎంత మెజారిటీ ఇస్తారు పవన్ కళ్యాణ్ అయితే మీరైతే? అమ్మ బాబాయ్ మెజార్టీ అంటే చెప్పలేనే అబ్బో, నేను చెప్పలేను మెజార్టీ. అంటే మామూలుగా గెలిచాకరా చెప్పేస్తాను. 1,00,000 మెజారిటీ వస్తుంది, 2 లక్షలు వస్తుంది. గెలిచాకరా చెప్తాను. పిఠాపురం పవన్ కళ్యాణ్ ఒక పక్క వంగగీత గారు పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారంటారు మీరైతే? ఎక్కువ గాలి ఇతనికి ఉంది, ఏంటండి ఎక్కువ పవన్ ఉంది, పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఉందనంటారా? ఎక్కువ ఇప్పటికి. మరి ముందు ముందు ఎలా మారుతుందో తెలియదు. ఏంటి మరి వంగగీత గారు మరి 5 ఏళ్ళు మీకు ఎంపీ చేశారు, ఎలా చేశారు అభివృద్ధి పరంగా? మీ ఎమ్మెల్యే కూడా వైసీపీ నుంచి పెన్నెం దొరబాబు గారు, ఎలా ఉందండి వీళ్ళిద్దరు పరిపాలన ఇక్కడ అభివృద్ధి పరంగా ఎలా ఉంది? అది చెప్తే బాగోదు, ఇంకా వదిలేత్తమే. అయిపోయింది కథం కథ అంతే. మరి మీరైతే మార్పు కోరుకుంటానంటారా? మార్పు అంతే, మార్పే మార్పు కోరుతానంటారు ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? 50 నుంచి 80 దాకా, 50,000 నుంచి 80,000 మెజారిటీ వస్తుంది అంటారు. ఖచ్చితంగా మీరే జరుగుతుంటారు. మరి పిఠాపురం అభివృద్ధి అవుతుంటారు తర్వాత చూద్దాం. అందరూ అలాగనే వచ్చారు. అందరూ ఎవరైనా మేము చేస్తానని వచ్చారు. ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అంతే. ఇది చూద్దాం. చేస్తే హీరో కింద మిగిలిపోతాడు, లేతే కామెడీ యాక్టర్ కింద మిగిలిపోతాడు అంతే. అవకాశం అయితే ఇస్తానంటారు అంతే. ఎన్నో చూసాం, ఎవడో పిఠాపురం ఆవిడ కాపాడలేదు. ఇప్పుడు వచ్చి వంగగీత జిల్లా చైర్మన్ చేసింది, రాజ్యసభ సభ్యుడిగా చేసింది, ఎంపీగా చేసింది. ఏం ఒలగబోసింది? పెదరాజ్యంలో చేసింది. ఏమన్నా ఒలగబోసిందా? ఎవరైనా ఏమైనా చేశారు? ఒకరు ఏటో ప్రజలు అనుకుంటారు ఎవడో వస్తాడు ఏదో చేసేస్తాడని కదా. మా పాటలు మాకు తప్పు, ఎవరొచ్చినా మీకు కష్టాలు తప్ప అంటారు. మా తప్పు. అది మరి మరి పవన్ కళ్యాణ్ నిజాలు చెప్పాడు, సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు, ఖర్చు పెట్టబట్టి 45 కోట్లు ఖర్చు పెట్టాడు. లేబర్ చచ్చిపోయి ప్రతి మొగుడు చచ్చిపోతే ప్రతి ఒళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఎవరైనా ఇచ్చారా? ఎవరైనా చేశారా? చెప్పు. మరి అలాంటి నాయకుడు మరి గెలుస్తాడంటారా? ఇక్కడ గెలుస్తాడని మాకు ఉంది. అది మా కాపుని పిఠాపురంలో 2,30,000 ఓటింగ్. ఇది ప్రజల్లో ఉంటది. ప్రజలు తీర్పు చెప్పాలి. ఎవడు వస్తాడో ఎవడు పోతాడో అది మన చేతుల్లో లేదు. ఆ ప్రజలు చెప్తేనే ఆ ప్రజలే నిర్ణయం. అది ఫైనల్ గా అయితే కాబోయే పిఠాపురం ఎమ్మెల్యే ఎవరండి మీ మాటలో ఒక మాట? నా దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ రావాలని అనుకుంటున్నాం. అది ఎంత మెజారిటీ వస్తుంది అంటారు వస్తే? అది చెప్పలేము. అంటే ఒక 50,000 పైన వెళ్తారా? ఇంకెక్కువ వస్తుంది అంటారు? 50,000 పైన రావాలి. 50,000 పైన వస్తుంది అంటారు.